కార్తీక మాసం ప్రారంభం అవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో చేసిన పూజలు అత్యంత శక్తివంతమైనది కావడంతో పెద్ద ఎత్తున శివభక్తులు వస్తున్నారు. ఈ మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరికీ పూజ చేయడం ద్వారా ద్వంద్వ పూజ ఫలితం ఇస్తుందని, అందుకే దీన్ని శివకేశవ మాసం అని కూడా అంటారు. కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం వలన ఎంతో పుణ్యప్రదం వస్తుంది. దీన్ని దీపదానం అని అంటారు. ఇది చీకట్లను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. కార్తీక మాసం అయితే మొదలైన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లాలోని ప్రముఖ ఆలయ ఛాయా సోమేశ్వర ఆలయం అయ్యగారు పురోహితులు మనతోటి అజయ్ గారు మనతోటి ఉన్నారు. ఈ అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం శివునికి ఎందుకు ఇష్టం, ఈ యొక్క భక్తులకి ఈ కార్తీక మాసంలో దేవాలయం సందర్శించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలు అయ్యగారితోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అయ్యా. ఓం నమ శివాయ. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం నల్గొండ జిల్లాలో ప్రాచీన దేవస్థానం అంటేనే ఒక ఇష్టాజిక టెంపుల్ వచ్చేసి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇది తెలంగాణలో అద్భుత గుడి అంటేనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. మనకు వచ్చేసి నిన్న బుధవారం రోజు కార్తీక మాసం ప్రారంభం అవడం జరిగినది. మనకు వచ్చేసి నవంబరు 20 వరకు ఈ కార్తీక మాసం యథావిధిగా 20 తారీఖు ముగివడం కూడా జరుగుతుంది. మనకు వచ్చేసి కార్తీక మాసంలో శివకేశవులకు ముఖ్యంగా ప్రీతికరమైన శివకేశవుల కార్యక్రమం అనేది. ఎందుకంటే పరమశివుడికి బ్రహ్మముహూర్తంలో పరమశివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అదేవిధంగా సంధ్యాకాలంలో అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి పంచామృతం కానీ, అదేవిధంగా చెరుకు రసం కానీ, మనకు ప్రీతికరమైన పళ్ళ రసాలతోటి అయిన అభిషేకం కార్యక్రమం నిర్వహించుకుంటుంది. తప్పనిసరి ఈ కార్తీక మాసంలో అత్యంతైన ఫలితాలు కూడా లభిస్తాయి. ఎందుకంటే ప్రదోష కాలంలో ఈ మనకు సాయంత్రం సంధ్యాకాలంలో ఆకాశదీప కార్యక్రమ మహోత్సవం ఉంటుందండి. ప్రతిరోజు కూడా మనకు సాయంత్రము ఈ సంధ్యాకాలంలో 5:30 నుంచి 7 మధ్యలో ఇది ఆకాశదీప కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు బయటలో ఉన్నట్టు కొనంలో ఇక కోనేట్లో దీపాలు వదిలి అలా మొక్కుబడులు కూడా చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. మనకు ఈ 365 ఒత్తులు వెలిగించినట్టయితే తప్పనిసరి ఈ కార్తీక మాసంలో మంచి ఫలితాలు కూడా లభిస్తాయండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఈ ఉపవాసం ఉండడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా స్వాములు కూడా శివ దీక్ష తీసుకోవడం, స్వామివారికి రోజు నిత్యం అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యం బారేగిన వారికి సంతాన విషయంలో కానీ ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఒక దీక్ష తీసుకొని ఈ దీక్ష ముగించే వరకు నవంబర్ 20 వరకు ఆ దీక్షలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చాలా స్వామివారికి ప్రీతికరం అంటేనే ఒక కార్తీక మాసము వచ్చేసి మనకు ఈ శివకేశవులకు చాలా ప్రీతికరం ఈ కార్తీక మాసం. ఎవరైనా సంతాన విషయంలో కానీ ఆరోగ్యాల బాలేని వారికి ఈ స్వామివారికి జస్ట్ ఒక జలాభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా ఫలితం కూడా లభిస్తుందండి. ఎందుకంటే స్వామివారికి ఏమీ అవసరం లేదండి. స్వామివారికి ఒక చెమ్మ నీళ్ళు మాత్రమే, అదేవిధంగా ఒక బిల్వదళము, ఒక భస్మం వేస్తే మాత్రం ఆయన చాలా సంతోషపడి మీకు ఆ వరం ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇక్కడికి వస్తే బాగుంటుందండి, మంచిగా అనిపిస్తుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. స్వామివారి దగ్గరికి వస్తే కూడా మంచిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. మేము ప్రతి ఏడు వస్తూనే ఉంటాము, ప్రతి సంవత్సరం వస్తాం. కుదిరినప్పుడల్లా వీలు చూసుకొని వస్తూనే ఉంటాం. బాగుంటుంది, చూడదగ్గ ప్రదేశము. మళ్ళీ అదే కూడా ఇది పురాతనమైన గుడి. ఇది ఛాయా సోమేశ్వర ఆలయం అంటే ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ధ్వజస్తంభం ఎక్కడ ఉందో తెలీదు, కానీ గుళ్ళో గర్భలింగం మీద మాత్రము ధ్వజస్తంభం నీడ పడుతుంది. ఇక్కడ స్పెషల్ అది అనమాట. అందుకనే చాలా మంది వస్తారు, బాగుంటుంది. మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఇది నల్గొండ కదా, మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. నా పేరు రమ్యకృష్ణ. బాగుంటుంది. మాది కోదాడ, ఇది సూర్యాపేట జిల్లా. కాకపోతే మేము ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాం. ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చాం. అయితే ఇది ఫస్ట్ టైం మేము రావడం. అంటే మేము 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం, కానీ ఎప్పుడు అంటే తెలియదు. ఇంకా మా బామ్మడి హైదరాబాద్ ఉంటాడనమాట, వాడు తీసుకొని వచ్చాడనమాట. ఇది అనుకోలేదు ఇలా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఎస్పెషల్లీ దీని పేరు ఛాయా సోమేశ్వరరావు ఆలయం అని చూడగానే నాకు అర్థం కాలేదు. మేము ఒక మెటలర్జికల్ ఇంజనీరు, ఎలా ఇది షాడో వస్తుందా అని చెప్పి అయ్యగారిని అడిగి 2-3 టైమ్స్ అడిగి మరీ వేయించుకున్నాము. ఎలా వస్తుంది కనుక్కుందాం అని ఏదేదో చూస్తున్నాం అనమాట. టెక్నికల్ ఎలా పాసిబుల్, సైంటిఫికల్లీ అని చెప్పి.
అయినా మాకేం తోచలేదు ఎలా వస్తుందో, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే అంతా ఫ్యామిలీ అంతా వచ్చేసాము, దర్శనం చేసుకున్నాము, ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని చేస్తున్నాము. పురోహితులు చెప్తున్న ప్రకారం ఏంటంటే అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో భక్తులు శివాలయాన్ని సందర్శించి దీపారాధన చేయడంతో పాటు ఎవరైతే సంతాన సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నవాళ్ళు 365 దీపారాధన చేసి ఏదైతే స్థానికంగా ఏది కోనేరు ఉంటుందో ఆ కోనేరులో వదిలిపెట్టడం ద్వారా వాళ్ళ సమస్యలు తీరమైతే, దీనితో పాటు ముఖ్యంగా గర్భగుడిలో భస్మంతో పాటు బిల్వంతో అభిషేకాలు చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని పురోహితులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, 4 సైడ్, నల్గొండ జిల్లా ప్రతినిధి.